కుమారి ఆంటీ, ఓ కుమారి ఆంటీ, ఓ కుమారి ఆంటీ, చేపల కూర కావాలా ఆంటీ? తెచ్చారా ఆంటీ? ఇదిగోండి ఫిష్ కర్రీ, ఇదిగోండి ఫిష్ కర్రీ. కనిపిస్తాయి ఫిష్లు ఇవి. మీరు అనుకున్నట్టు మీ కుమారి ఆంటీ ఇవ్వలేదండి, అదే హైదరాబాద్ కుమారి ఆంటీ అంటే ఉంది కదా హైటెక్ సిటీ దగ్గర, ఆవిడ ఇచ్చింది కాదండి, మా కుమారి ఆంటీ ఇచ్చిందండి ఇవి. మా కుమారి ఆంటీ కూడా అండి సూపర్గా వండుతుందండి వంటలు. నాన్ వెజ్ వెజ్ ఏదైనా అదిరిపోద్ది. చికెన్ ఫ్రై అయితే సూపర్, మటన్ లివర్ అయితే అదిరిపోతాయి, కర్రీస్ కూడా సూపర్గా చేస్తాను. కాకపోతే ఆవిడ హైదరాబాద్లో కుమార్ ఆంటీ ఉంది కదా, ఆవిడ లివర్ ఫ్రై 1000 రూపీస్ ఎక్స్ట్రా నాయన, రా బాబు తమ్ముడు రా తిని తమ్ముడు, అది ఆవిడకి వచ్చినట్టు ఇవిడికి రాదండి, అంత క్లిక్ అవ్వాల. ఈ కుమారి ఆంటీగా 2004లోనే హైదరాబాద్ వెళ్ళారంట, మన విజయవాడ సైడ్ నుంచి వెళ్ళి షాప్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో వస్తా పోతా ఉన్నారంటండి జనాలు. అంతకుముందు ఈ కుమారి గారు, దాసరి కుమారి గారు, హేమచంద్ర ఉన్నారు కదా మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సింగర్, త్రిబులర్లో కూడా సాంగ్ పాడారు కదండి. హేమచంద్ర తెలుసు మనందరికీ, ఆయన మిస్సెస్ కూడా పాటలు పాడతారు కదా. వాళ్ళ ఇంట్లో వంటలు చేయడానికి వెళ్ళేదంటే ఇవిడ. వాళ్ళ మదరు, అదే హేమచంద్ర గారి మదరు ఫాదర్ చాలా బెస్ట్ అంటండి. ఇవి చాలా పూర్ నుంచి వెళ్ళింది, బ్రతుకు తెరువు గురించి హైదరాబాద్. వాళ్ళు చెప్పారంట, అదే హేమచంద్ర గారు మదర్ ఫాదర్, చాలా అమాయకంగా ఉన్నావు నువ్వు, ఎలా బతుకుతావు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఇవన్నీ ఇప్పుడు చెప్పుకొచ్చిందండి రీసెంట్గా. అప్పటి నుంచి ఒక మామూలుగా రన్ అయ్యే షాపు సడన్గా ఎందుకు ఇంత క్లిక్ అయింది, ఎవరు రాత ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేదు. మెయిన్ దీనికి కారణం సోషల్ మీడియా, ఏమీ లేదు, సోషల్ మీడియా అండి. నార్మల్గా రన్ అవుతుంది, ఎవరో తిని యూట్యూబ్లో పెట్టారు, బాగున్నాయి సూపర్గా. ఇంకా ఒకళ్ళ తర్వాత మీడియా వాళ్ళు, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్స్, రీల్స్ చుట్టేవాళ్ళు మొత్తం తిప్పేశారు. కుమారి ఆంటీ కొట్టగానే గూగుల్లో కుమారి ఆంటీ అని వచ్చేస్తుంది. ఒక సెలబ్రిటీలకు లేనంత పేరు కేవలం ఈ 2-3 మంత్స్లో ఆవిడ హైలైట్ అయిపోయింది, అంత పేరు వచ్చింది. కాకపోతే ఈ సోషల్ మీడియా వలన ఆవిడ హైప్ అవడం ఏంటో కానీ పక్కన వాళ్ళు కూడా చాలా లాస్ జరుగుతుందంట. ప్లస్ ఈవిడికి కూడా మైనస్ అది, ఎందుకంటే ఈ ట్రెండ్ ఎన్ని రోజులు ఫాలో అవుతారో చెప్పలేము. బాగుందంటే వెళ్తారు తింటారు. ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, ఆలీ గారు అలాంటి వాళ్ళు వెళ్ళి తినేవారంట, కర్రీస్ కూడా పట్టుకెళ్ళేవారంట. అది జనరల్, అది ఎవరు పట్టించుకోలేదు. రీసెంట్గా జనాలు అయితే బాగా పెరిగారండి యూట్యూబ్ వల్ల. ఈ యూట్యూబ్ నుంచి, ఈ సోషల్ మీడియా నుంచి ఒకళ్ళ నుంచి అదొక మ్యానియా, క్రేజ్ అంతే. ఇప్పుడు ఎవరన్నా పలానాది బాగుంది అనుకుంటే అక్కడికి వెళ్ళి ఎగబడి తినేస్తాం అంతే, అదొక క్రేజ్ అంతే. అక్కడికి వెళ్ళి తిన్నది సూపర్, ఇంకా దాని గురించి ఇంకొక థాట్ అనేది ఉండదు. అలా హైప్ అయిపోయిందండి సోషల్ మీడియా. కేవలం ఆవిడే ఒకేసారి సడన్గా పాపులర్ అవ్వడానికి, ఆమెకి రీసెంట్గా పోలీసులు ఇబ్బంది పెట్టడానికి కూడా సోషల్ మీడియా, ఇంకెవరో కారణం కాదండి. ఈ బిజినెస్ ఎన్ని రోజుల్లో రన్ అవుతుందో ఆవిడకి మనమైతే చెప్పలేమండి. ఒక మాదిరిగా రన్ అవ్వచ్చు, కాకపోతే ఎంత బిజినెస్ ఎప్పుడు రన్ అవుతుందో లేదో అనేది చెప్పలేము. ఆవిడ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దానికి కారణం సోషల్ మీడియానే, ఇంకేం కాదు. సో ఫ్రెండ్స్, ఆవిడని ఇబ్బంది పెట్టద్దు, పక్కన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఆవిడ బిజినెస్ ఆవిడ రన్ చేసుకోండి, చక్కగా మాట్లాడితే పరగలిస్తుంది. కొద్దిగా ఆప్యాయంగా ఎవరైనా మాట్లాడారంటే మనకు ఒక ముద్ద ఎక్కువ పెడితే తినాలనిపిస్తుంది. ఆవిడ అంటది కదా, రాకన్నా బుజ్జి నాన్న తిను, ఏం కావాలి, అందరితో ఫ్రీగా మాట్లాడుతుంది. ఆవిడ జనరల్ స్టైల్ ఇది, దాన్ని హైలైట్ చేసి సోషల్ మీడియాలో ఇది చేశారు. ఇంత గుంపులకి వెళ్ళిపోయి ఆవిడని ఇబ్బంది పెట్టి పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది అంత భావ్యం కాదండి. ఎందుకంటే ఆవిడ ఒకటే చెప్పింది, ఇంతకుముందు కూడా బాగుండి నా దగ్గర జనాలు వచ్చేవారు, కాకపోతే ఈ మధ్యన యూట్యూబ్ వల్ల, సోషల్ మీడియా వల్ల నాకు బాగా పెరిగారు అని చెప్పిందండి ఆవిడ, కుమారి గారు. సో ఆవిడ మా నాన్న ఆవిడ బతకనిస్తే బాగుంటుందండి. ఉండొచ్చు, మరీ ఇంత పిచ్చిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఆవిడని ఇబ్బంది పెట్టి కస్టమర్స్ అందరూ రోడ్డు మీద పోగా ఏం చేస్తారు పాపం కస్టమర్స్. ట్రాఫిక్ పోలీసులు ఆవిడ వార్నింగ్ ఇచ్చి షాప్ తీసేసి, మళ్ళీ అది సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి షాప్ పెట్టుకోమని నేను కూడా వస్తాను అనే స్టేజ్కి ఈ సోషల్ మీడియా తయారు చేసింది ఎవరో కాదండి. సో ఫ్రెండ్స్, ఎవరు ఇబ్బంది పెట్టొద్దు.